సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ బై రాజేష్. సో కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. సో మీరు వీడియో లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది హైలైట్ అయ్యి వేరే వాళ్ళకు కూడా వెళ్తాయి. అప్పుడు సో వ్యూస్ వచ్చి నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో తొందరగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సో పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్. అసలు ప్రీ వర్కౌట్ అంటే ఏంది, పోస్ట్ వర్కౌట్ అంటే ఏంది, ఎప్పుడు తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలో ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో ప్రీ వర్కౌట్ అంటే ఏందనేది 1 అవర్ ముందు, జిమ్కి వెళ్ళే 1 అవర్ ముందు తీసుకోవాలి ప్రీ వర్కౌట్. సో ఎనర్జీ కోసం ఇందులో మీరు తీసుకునే ఫుడ్లో తక్కువ ఫ్యాట్ ఉండాలి, మీడియం ప్రోటీన్ ఉండాలి, హై కార్బోహైడ్రేట్స్ ఉండేలా తీసుకోండి. సో ఫస్ట్ బనానా, ఒక 2 బనానాస్ తీసుకోండి. సో మీకు ఎనర్జీ అనేది వస్తుంది. మీరు వర్కౌట్ చేసేటప్పుడు తొందరగా అలసిపోకుండా కొద్దిగా ఎక్కువ వర్కౌట్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి బాయిల్డ్ పొటాటోని అందులో కొద్దిగా కర్డ్ యాడ్ చేసి తినండి. లేదా థర్డ్ వచ్చేసి 2 బ్రెడ్, 2 స్పూన్స్ పీనట్ బటర్ వేసుకొని అలా 4 బ్రెడ్స్ అయితే తినండి. ఒకవేళ అది కూడా కుదరకపోతే 2 ఎగ్స్, 1 హోల్ ఎగ్ అండ్ 1 వైట్, 2 ఎగ్స్ అయితే తినేసండి. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఒక బ్లాక్ కాఫీ, అందులో కొద్దిగా లైట్గా షుగర్ వేసుకోండి. తర్వాత ఒకవేళ అది కూడా కుదరకపోతే ఇంట్లో ఉన్న రైస్ ఎంత వేసుకోరో కర్రీ కూడా అంత వేసుకొని ఒక 1 అవర్ ముందు తినేసి జిమ్కి అయితే వచ్చేసేయండి. ఆ తర్వాత పోస్ట్ వర్కౌట్స్. సో పోస్ట్ వర్కౌట్ ఏంటంటే జిమ్ చేసిన తర్వాత వెళ్ళి తీసుకునే ప్రోటీన్ ఫుడ్. సో మీరు జిమ్ చేసేటప్పుడు మజిల్ అనేది బ్రేక్ అవుతుంది. సో మీరు దానికి ప్రోటీన్ ఇస్తే అది పంప్ అవుతుంది. సో ఫస్ట్ ఒకవేళ మీరు వే ప్రోటీన్ వాడేటట్టయితే స్కూప్ వే ప్రోటీన్ తినండి. లేకపోతే ఓట్స్, మిల్క్, బాదం, డ్రై ఫ్రూట్స్ ఇంకా కొన్ని వేసేసి బనానా వేసి మిక్సీ పట్టి అదన్నీ తీసుకోండి. లేదా పన్నీర్ కర్రీ, నార్మల్ రైస్ చేసుకొని పన్నీర్ కర్రీ అనేది తినండి. లేకపోతే 5 ఎగ్స్ లేదా 4 ఎగ్స్ ఆర్ ఆమ్లెట్, ఇలా కూడా కాకపోతే ఎగ్ కర్రీ అయినా చేసుకోండి. సో అలా కాకుండా నెక్స్ట్ సోయా చంక్స్ అన్న లేదా చికెన్ బ్రెస్ట్. సో ఇందులో కూడా చికెన్ తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ అనేది వస్తుంది. సో చికెన్ బ్రెస్ట్లో ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మీ మజిల్ అనేది తొందరగా రికవరీ అవుతుంది. సో ఇది ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ ఎప్పుడు తీసుకోవాలో, ఏం తీసుకోవాలో ఈ వీడియోలో అయితే ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి.